అత్యంత అనురాగ భోగాది భాగ్యముల్ కాపాడు భవ్యజనులు. స్వపర భేదములేక సర్వజీవులయందు సమభావమును జూపు సరసజనులు. అనిశంబు అత్యంత అనురాగ భోగాది భాగ్యముల్ గల్గెడి భవ్యజనులు. కష్టజీవులయందు కరుణ చూపించుచు ధాతృత్వమును చూపు ధన్యజనులు. సంసార ధర్మ సత్యత్వ విజ్ఞానులై పరులకాదర్శంబు వాపుజనులు. భువిని సత్కీర్తిగాంచి సన్మార్గమరసి, భువిని సత్కీర్తిగాంచి సన్మార్గమరసి, తోటి వారలలో సదా మేటి ఎగుచు నిత్యమును ధర్మ జిజ్ఞాస నిరతులగుచు ఉత్తమోత్తమ వ్యక్తులైయుంద్రుగాక, ఉత్తమోత్తమ వ్యక్తులై ఉంద్రుగాక. ఇంతకన్నను వేరెద్ది ఎరుగపరతు, ఇంతకన్నను వేరెద్ది ఎరుగపరతు సాధు సద్గుణగణ్యులవు సభ్యులార, సాధు సద్గుణగణ్యులవు సభ్యులార, సాధు సద్గుణగణ్యులవు సభ్యులార. యతో వా ఇమాని భూతాని జాయంతి. సమస్త చరాచర ప్రపంచమంతయుకుడను ఒక్క దివ్యత్వం నుండి ఆవిర్భవించి దివ్యత్వం నందే జీవించి దివ్యత్వం నందే లయముందుచున్నది. సృష్టి నిలయ లయములకు కేవలము దివ్యత్వమే మూల కారణం. మానవుడు సంకల్పం నుండి ఆవిర్భవించి సంకల్పము చేతనే జీవించి కడకు సంకల్పం నందే లయమందుచున్నాడు. యద్భావం తద్భవతి. కనుక మానవ జీవితము సంకల్పములపైనే ఆధారపడి ఉంటున్నది. ఎట్టి సంకల్పమో అట్టి చర్య, అట్టి చర్యను అట్టి ఫలము, ఎట్టి ఫలమో అట్టి గమ్యము. కనుక మానవుని యొక్క గమ్యమంతైకుడను సంకల్పముల చేతనే కట్టబడి ఉన్నది. ప్రేమ స్వరూపులారా, ఉత్తమ సంకల్పములను అభివృద్ధి పరుచుకొని ఉత్తమ జీవితమును ఆదర్శంగా నిరూపించి ఉత్తమ ఫలితమును పొంది ఉత్తమ గమ్యమును కూడాను చేరటానికి ప్రయత్నించాలి. మానవ జీవితము గుణశీలము పైన ఆధారపడి ఉన్నది. మానవుడనగా కేవలము ఆత్మధర్మమును అనుసరించేవాడే కాని ఇంద్రియ ధర్మమును అనుసరించేవాడు కాదు. ఆత్మధర్మమే మానవ ధర్మము, ఇంద్రియ ధర్మమే పశుధర్మము. కనుక మానవుడు పశువు కాక పశుపతిగా మారడానికి తగిన కృషి చెయ్యాలి. మానవుని యందు ఆవిర్భవించవలసినటువంటిది ఈశ్వర భావమే కాని ప్రకృతి భావము కాదు. ప్రకృతి అంతైకుడును కేవలము ఈశ్వర స్వరూపమనే భావించాలి. సృష్టి అనగా ఈశ్వర చైతన్యమునకు ప్రధాన చిహ్నమే. దీని పేరే ప్రకృతి. ఈ ప్రకృతి యందు ఆవిర్భవించిన ప్రతి మానవుడు కూడాను ఈశ్వర భావములే ఉండాలి. ప్రతి మానవుడు కూడాను ఈ యొక్క ఈశ్వర సృష్టిని ప్రకటన గావించే నిమిత్తమై మూర్తి భవించినటువంటి వాడనే విశ్వసించాలి.
మానవత్వము పవిత్రమైనది, దివ్యమైనది, జీవించతగినది. భగవత్ సృష్టి ఎందుకల ఈ మానవత్వములో దివ్యత్వమైనటువంటిది కేవలం ప్రత్యేకంగా ఉండినటువంటిది కాదు. మానవత్వమే దివ్యత్వం అనేటువంటి సత్యత్వాన్ని నిరూపించే నిమిత్తమై అవతారములు కలుగుచున్నవి జగత్తునందు. దివ్యత్వం నందు దివ్యత్వమే ఆవిర్భవించాలి, దివ్యత్వం నందు దివ్యత్వమే ప్రతిబింబించాలి. దివ్యాత్మ స్వరూపులారా, దైవం ప్రత్యేకంగా లేడు, మీరందరూ దైవ స్వరూపులే. ఈశ్వర సర్వభూతానాం ఈశావాస్యం ఇదం సర్వం వాసుదేవ సర్వమిదం. ఇట్టి దివ్యమైనటువంటి, నవ్యమైనటువంటి, భవ్యమైనటువంటి మానవత్వాన్ని విషయవాసనలకు లోబడి అల్పమైన, అనిత్యమైన, అశాశ్వతమైన ఈ యొక్క లోకవాంఛలకు కట్టుబడి మనము కాలాన్ని వ్యర్థం చేసుకుంటున్నాం. కానీ ఈనాటి లోకములో ఆధ్యాత్మికమనగా భౌతికంతో ఎట్టి సంబంధము లేదనియు, భౌతికమనగా ఆధ్యాత్మికము అత్యంత దూరంగా ఉన్నదనియు భావించటం వెరితనం. నైతిక, భౌతిక, ధార్మిక, ఆధ్యాత్మిక, లౌకిక, ఆర్థిక పరిస్థితులు ఎందుకుడను ఆధ్యాత్మికం అంతర్వాహిని అయినది. ఇట్టి దివ్యమైనటువంటి యొక్క అంతర్భావమును ఈనాడు మనము విస్మరించినాము. అనిత్యము, అశాశ్వతము, అసత్యమైనటువంటి విశ్వాన్ని విశ్వసించాము. క్షణ క్షణమునకును మార్పు చెందినది ఈ ప్రపంచము. మార్పు చెందిన ఈ ప్రపంచమునందు మార్పు చెందనటువంటి యొక్క దివ్యత్వము ఆధారమై ఉన్నది. ఇట్టి ఆధారమైనటువంటి యొక్క తత్వాన్ని లక్ష్యమునందు ఉంచుకున్నప్పుడే ఆధేయములో మనం ఆనందాన్ని అనుభవించుటకు అవకాశం ఉంటుంది. మనం ఏ కార్యములు చేసినప్పటికీ, ఏ యొక్క మార్గమున ప్రవేశించినప్పటికీ దివ్య భావం చేతనే దీనిని కొనసాగించుకున్నట్టుకు ప్రయత్నించాలి. కానీ ఈనాటి మానవుడు చలిమిని, బలిమిని, కలిమిని ఆశించుతున్నాడే కాని గుణమును ఆశించుట లేదు. గుణము లేని బలము, గుణము లేని కలిమి, గులిమి లేని చలిమి ఇది స్థిరమైనటువంటివి కాదు. కనుక మానవుని యందు ప్రధానంగా ఉండవలసినటువంటి లక్షణము గుణము. ఇలాంటి భావం చేతనే మనము దివ్యత్వాన్ని మనము స్మరిస్తూ రావాలి. ప్రకృతి వ్యర్థమైనటువంటిది కాదు. ఈ యొక్క ప్రకృతి యొక్క శక్తి అహంకారమయమైనప్పుడు ఇది కేవలం వికృతంగా మారుతుంది, ఆత్మపరమైనప్పుడు సుకృతంగా రూపొందుతుంది. కనుక వికృతికి, సుకృతికి మన యొక్క మానవ యొక్క సంకల్పంలే మూల కారణములు. అన్ని కూడాను సత్యము నుండియే ఆవిర్భవించినటువంటివి. సత్యమే భగవత్ స్వరూపము, సత్యమే దివ్యమైనటువంటి యొక్క వికృతి స్వరూపం కాకు. సమస్తం కూడాను సత్యం పైననే ఆధారపడి ఉంటున్నది. సత్యం నాస్తి పరో ధర్మ. సత్యంబునందుండే సర్వంబు సృష్టించే, సత్యంబునందడగే సర్వ సృష్టి. సత్య మహిమలేని తలమేది గనుగున్న శుద్ధ సత్వమిదియే చూడరయ్యా, శుద్ధ సత్వమిదియే, శుద్ధ సత్వమిదియే చూడరయ్యా. కనుక గుణమునకే ఇందులో ప్రధానమైనటువంటి ఒక స్థలం ఉంటున్నది. ఎన్ని విద్యలు నేర్చినా, ఎంతటి శ్రీమంతుడైన, ఎంతటి అధికారమును చేరగించినప్పటికీ అందులో ప్రధానమైనటువంటి గుణము. ఎన్ని గుణములు ఉండినప్పటికీ దివ్యమైనటువంటి భగవద్భావముతో చేరినటువంటి గుణమే మానవత్వాన్ని వికసింపచేస్తుంది. ఇటువంటి దివ్య భావమును గుర్తించినటువంటి వారే భారతీయులు. కానీ అట్టి భారతీయులు ఇట్టి సంస్కృతిని ఈనాడు విస్మరిస్తూ వస్తున్నారు. భవ్య భావాలు ఎరిగిన భారతీయ దివ్య సంస్కృతి తత్వంబు తెలిసి కొనగా, భవ్య భావాలు కలిగిన భారతీయ దివ్య సంస్కృతి తత్వంబు తెలిసి కొనగా, యత్నింపరైరీ ఇంతకన్నను దౌర్భాగ్యమేమి కలదు, ఇంతకన్నను దౌర్భాగ్యమేమి కలదు. పరమ పావనమైన భారతావనియందు సహనమన్నదే మనకు చక్కదనము. వ్రతములన్నిటి యందు వన్యగాంచిన ఎట్టి ఘన సత్యశీలమే కఠిన తపము. మధుర భావం వేది మన దేశమందన్నా మాతృభావము కన్నా మాన్యమెద్ది. ప్రాణంబు కంటెను
మానంబే ఘనమను మన దేశ నీతిని మంటగల్పి నేటికిచ్చిరి పరదేశ నీతుల రసీ వేసే విచిత్ర స్వేచ్ఛయను విచ్చుకత్తే ఏనుగెట్టుల బలమెలు ఎరుగలేదో అట్టులైనారు మన భారతీయులు నేడు. మన బలమును మనం గుర్తించుకోలేక బయట బలముని ఆధారంగా తీసుకొని పరుల కాళ్లపైన ఆధారపడేటువంటి యొక్క జీవితము ఇది అస్థిరమైనది. భారతీయుల యొక్క సంస్కృతి అంతయు కూడాను స్వశక్తి పైన ఆత్మవిశ్వాసం పైన ఆధారపడినది. సమస్తమునకు ఆత్మవిశ్వాసమే మూల కారణము. ఆత్మవిశ్వాసము కోల్పోవటం చేతనే భారతదేశం ఈనాడు ఈ దురవస్థలకు గురి కావాల్సి వచ్చింది. దివ్యాత్మ స్వరూపులారా, మీరే ఆత్మస్వరూపులై మిమ్మల్ని మీరు విశ్వసించుకోవటము ఇది కేవలము ఒక బలహీనతకు మూల కారణము. నీ తత్వాన్ని నీవు గుర్తించు, అప్పుడే నిజమైనటువంటి యొక్క శక్తి సామర్థ్యములు ఆవిర్భవిస్తాయి, అవ్యక్తమవుతాయి, ఆనందాన్ని అందిస్తాయి. కనుక ఆత్మవిశ్వాసము మానవులకు ఈనాడు అత్యవసరము. సమస్త ఆనందములకు, సమస్త భోగములకు, సమస్త సిరి సంపదలకు కేవలము మన యొక్క ఆత్మవిశ్వాసమే మూల కారణము. కనుక ఆత్మవిశ్వాసాన్ని అమితంగా మనం అభివృద్ధి గావించుకోవాలి. ఈనాడు ప్రపంచము అనేక విధములైనటువంటి అల్లకల్లోలములచే, అశాంతిచే, అభద్రతచే కుమిలిపోతున్నది. ఇలాంటి పరిస్థితిలో మనం చేయవలసినటువంటి పని ఏమిటి? ఈ అశాంతిని మనం దూరం గావించేటువంటి శక్తి మన యందు ఉన్నదా? కేవలం ఒక్క వ్యక్తి ఈ అశాంతిని దూరం గావించగలదా అనేటువంటి బలహీనతకు మనం ఏమాత్రం కూడాను చోటు ఇవ్వకూడదు. ఆత్మవిశ్వాసంతో ప్రతి భారతీయుడు కూడాను ముందంజ వేసినప్పుడు ఒక్క క్షణములో ఈ యొక్క అశాంతినంతా మనం దూరం గావించుకోగలం. కనుక ఈ విశ్వాసం కోల్పోవడం చేతనే ముందంజ వేయలేనటువంటి వారిగా తయారైనాం. ముఖ్యంగా పరోపకార దీక్ష ప్రతి మానవునికి అత్యవసరము. ప్రతి వాడు కూడాను మానవుని కేవలము దైవాంశ సంభూతుడే. తోటి మానవుల పైన ప్రేమను చూపించలేనటువంటి ఒక తత్వము అది మానవత్వమే కాదు. కనుక అందరూ ఒక దైవ సంతతికి సంబంధించినటువంటి వారమే అనే సత్యాన్ని గుర్తించి సర్వులు ఎందుకును ప్రేమతత్వాన్ని ప్రకటించి ఆదర్శప్రాయుడుగా రూపొందాలి. కనుక మానవుడు కేవలం బలహీనుడని కాని లేక శక్తిహీనుడని కాని భావించకూడదు. ఇలాంటి పరిస్థితి యందు మనము చేయవలసినది ఏమిటి? కేవలం పల్లెల యొక్క అభివృద్ధి ప్రధానమైనటువంటి దృష్టిలో నుంచుకొని ప్రభుత్వం ఎన్నో విధమైనటువంటి యొక్క ప్రచారములు, ప్రబోధనలు సలుపుతూ వస్తున్నది. కానీ చెప్పునది సులభము, చేయునది కష్టం. కానీ ఈనాడు పల్లెల విషయం ఏమాత్రం కూడాను ప్రభువులు కాని నాయకులు గాని పట్టించుకోవటం లేదు. పల్లె ప్రజలు కూడాను దానికి తగినట్టుగా ప్రవర్తిస్తున్నారు. మన భారతదేశంలో సిరి సంపదలకు ఏమాత్రం కూడాను తక్కువ లేదు. శ్రీమంత స్వరూపమైనటువంటిది మన భారతదేశము. దరిద్ర దేశమే అయి ఉంటుంటే పూర్వము తురస్కులు గాని, పారసీకులు గాని, బ్రిటిష్ వారు కాని వీరందరూ కూడా ఈ దేశం పైన దండెత్తి వచ్చి ఉండేటి వారు కాదు. ఇది సిరి సంపదలతో తొలుతూగుతున్నటువంటిది కనుకనే భారతదేశము దీనిపైన విదేశీయులందరికీ కూడాను దీనిపైన కన్నుపడింది. ఇట్టి పవిత్రమైనటువంటి భారతదేశమునందు మనం ఈనాడు బీద దేశంగా భావించి భారతీయులే దీనిని చిన్నగలుపుతున్నారు. దీనివల్ల మనకు వచ్చినటువంటి ప్రమాదం ఏమాత్రము లేదు. కానీ అన్నింటికంటే కూడా పెద్ద ప్రమాదం ఒకటి ఉన్నది. మన యందు ఒక అవిశ్వాసం అనేటువంటిది మనలో అభివృద్ధి గావిస్తూ వస్తుంది. మనలో ఉన్నటువంటి యొక్క తిరోగతిని పురోగతి గావించినప్పుడే మన యొక్క జీవితము ఉత్తమ గతిని చెందుతుంది. తిరోగతిని పురోగతి గావించకుండా పోయిన మానవ జీవితమే అధోగతి పాలవుతుంది. ధనకనక వస్తు వాహనాలు మనకు ముఖ్యము కాదు. ఇవన్నీ కూడా కదిలిపోయే మేఘములు. గుణములే స్థిరమైనటువంటి, సత్యమైనటువంటి, నిత్యమైనటువంటి యొక్క సంపద. అట్టి గుణ సంపదను మనము అభివృద్ధి గావించుకోవాలి. అది ఏ సరి అయినటువంటి విద్య. ఆ పరోపకార సంబంధమైనటువంటి యొక్క ప్రభావమే మానవుని యొక్క దివ్యత్వాన్ని ప్రకాశింపజేస్తుంది. కనుకనే ఆదర్శప్రాయంగా ప్రభుత్వమునకు కాని, దేశమునకు కాని, సమాజమునకు కాని, వ్యక్తికి కాని ఆదర్శంగా నిరూపించే నిమిత్తమనే స్వామి చిన్న చిన్న కార్యములు మొదలుకొని పెద్ద కార్యం వరకు కూడాను ప్రారంభిస్తున్నాడు. 200 పాపులేషన్ ఉన్నటువంటి యొక్క పర్తి ఈ పుట్టపర్తి. ఇలాంటి కుగ్రామం మధ్య లోపల యూనివర్సిటీ ప్రారంభం కావటము కలలోని వార్త. ఏ యొక్క జిల్లా ముఖ్య పట్టణం నందు కూడాను లేనటువంటి యొక్క ఏరుడ్రోము ఈ కుగ్రామంలో ఏర్పడటము మరొక విచిత్రము. యావత్ ప్రపంచమునకే ఒక ప్రధానమైనటువంటి యొక్క స్థానంగా ఏర్పడుకోవటము ఈ పుట్టపర్తికి ఒక ప్రధాన లక్ష్యము. ఇంతటితో కాక సర్వ సౌకర్యములు కూడినటువంటి యొక్క టౌన్లు యందు, పట్టణములు యందు ప్రారంభించవలసినటువంటి యొక్క
ఈ పెద్ద ఆసుపత్రి ఈ కుగ్రామం మందే ప్రారంభించడానికి ఉన్నటువంటి కారణం ఏమిటో విచారించాలి. ధనమున్న వారు, శ్రీమంతులైనటువంటి వారు ఎక్కడికైనా వెళ్ళొచ్చు, ఎన్ని లక్షలైనా ఖర్చు పెట్టుకొని వారి రోగాలను నివారణ గావించుకోవచ్చు. కానీ దరిద్రులైనటువంటి వారు గ్రామమును వదిలి దూరం పోలేరు. అట్టి గ్రామ ప్రజల యొక్క క్షేమమును పురస్కరించుకొని పల్లెలు ఎందే ఈ పెద్ద ఆసుపత్రి ప్రారంభించడం జరిగింది. మా డాక్టర్స్ కూడా మొదలు చెప్పాను. మొట్టమొదట పల్లెలలో ఉండినటువంటి యొక్క గుండె జబ్బుల వారినంతా ప్రత్యేకంగా మీరు చూడండి అన్నాను. ఈనాడు ఒక శుభవార్త అనౌన్స్ చేయవలసి వచ్చింది. మన భారతదేశ ప్రధానమంత్రి ప్రారంభించిన తరువాత 15 నిమిషములకే డాక్టర్లు ఆపరేషన్ ప్రారంభించారు. 3 గంటల లోపల 4 పెద్ద ఆపరేషన్లు అంతా జరిగాయి. ఒకటి చాలా కాంప్లికేటెడ్ ఆపరేషన్. ఆ హార్ట్ లోపల రంధ్రం ఉంటుండాలి. అలాంటి ఆపరేషన్ కూడాను సక్సెస్ అయిపోయింది. అందరూ క్షేమంగా ఉన్నారు. ఈ యొక్క ఆసుపత్రి కట్టినటువంటి విధానంలో కూడాను కొంత మనం విచారించాలి. లార్సన్ ట్రూబ్లోసన్ బ్రదర్స్ కూడాను ఎంతో కట్టారు. మన భారతదేశం నందే కాక విదేశాల ఎందుకు కూడాను వారి ప్రభావం చాలా ఉంటున్నది. కానీ ఎక్కడ కట్టినప్పటికీ ఇక్కడ పనిచేసేటువంటి యొక్క వర్కర్స్ యొక్క ఆనందము ఎక్కడ కూడాను వారు చూడలేరు. ప్రతి చిన్న పనివాడు కూడాను ఆనందముతో, ఉత్సాహంతో ఎంతో కార్యాన్ని 10 మంది చేసవలసింది ఒకటి చేస్తూ వచ్చాడు. వర్కర్స్ అందరు కూడాను చాలా శ్రద్ధా భక్తితో ఈ కార్యంలో ప్రవేశించారు. నేను కొడైకెనాల్ నుంచి వచ్చిన తర్వాత ఈ కార్యం ప్రారంభించాం. జూన్, జూలై, ఆగస్టు, సెప్టెంబర్, అక్టోబర్ ఈ 5 నెలల లోపలే 5 సంవత్సరముల యొక్క ప్రాజెక్టు పూర్తి చేశాం. ఇది చాలా పెద్ద ప్రాజెక్టు. ఈ ప్రాజెక్టు 1000 సంవత్సరములకు సరైనటువంటిది. ఇంకా భవిష్యత్తులో ఉత్తరోత్తరంగా కూడా ఎవ్వరు కూడా దీన్ని అభివృద్ధికి చేయనక్కర్లేదు. మా ఉద్దేశంలో మొట్టమొదటి గుండె, దానిపైనది లంగ్స్, ఊపిరితిత్తులు, మూడవది కిడ్నీ, మూత్రపిండము, దానిపైన బ్రెయిన్. ఈ 4ంటికి నీ ప్రత్యేకమైనటువంటి యొక్క శ్రద్ధనిచ్చి ఈ పల్లెల వారికి ఈ రోగమును పూర్తి నివారణ గావించాలనేటువంటి ఉద్దేశంతోనే ఈ యొక్క హాస్పిటల్ ప్రారంభించాము. మాకు పల్లెలు కానీ పట్టణములు కానీ భేదము లేదు. రోగము పల్లెల వారినే వరించి పట్టణ వారిని వరించకుండా పోదు. రోగములకు ఈ వ్యత్యాసమే లేదు. కనుక రోగ నివారణ కూడాను మాకు ఎట్టి వ్యత్యాసము లేదు. పల్లెల వారు రాని పట్టణం వాళ్ళు రాని ఎవరికైనా రోగ నివారణ గావించడమే మా యొక్క సంకల్పం. ప్రపంచంలో ఎట్టి కార్యమును మనం ప్రారంభించవలనను శరీరం అత్యవసరం. శరీరమాధ్యం ఖలు ధర్మ సాధకం. సర్వధర్మములకు కూడాను శరీరమే మూల కారణం. ఆ శరీరం ఆరోగ్యంగా ఉండినప్పుడే ఎట్టి కార్యమైనా మనం చేయగలము. మానవుడు చతుర్విధ పురుషార్థములతో కూడినటువంటి వాడు. ధర్మార్థ కామమోక్షానాం ఆరోగ్యం మూలముత్తమం. ఏ కార్యంలో మనం ప్రవేశించవలనను ఆరోగ్యం అత్యవసరం. కనుక ఆరోగ్యమే మహాభాగ్యమని భావించి ఈ ఆరోగ్యాన్ని అందించే నిమిత్తమై ఇలాంటి సంస్థలు మేము ప్రారంభిస్తూ వచ్చాము. అయితే ఆరోగ్యం ఉండి ఏమి ప్రయోజనము? ఈ ఆరోగ్యమైన దేహం చేయవలసినటువంటి కార్యంలో ప్రవేశపెట్టాలి. కానీ దురదృష్టవశాత్తు ధర్మార్థ కామవక్షముల లోపల ఈనాటి మానవత్వము కేవలం 2ంటిని మాత్రమే అనుసరిస్తుండాలి. జగత్తంతైకుడును కేవలము తల కాళ్ళు లేనటువంటి ఒక జీవితాన్నిగా అనుభవిస్తుండాలి. ధర్మ అర్థ కామ మోక్షం, ధర్మమనే పాదములు కాని మోక్షమనే కాని శిరస్సు కాని లేకుండా అర్థకామమును మాత్రమే ఆరాటపడుతున్నారు. కాదు 4ంటి ఎందుకు సమత్వాన్ని భావించి దివ్యత్వమైన జీవితాన్ని మనం అనుభవించాలి. కనుక శరీరము మంచి కార్యములో ప్రవేశింపచేయటానికే ఆరోగ్యం అత్యవసరము. దుర్మార్గములో ప్రవేశించేటువంటి శరీరంలో ఉండి ప్రయోజనం లేదు. కనుక శరీరం ప్రపంచంలో మనం సాధించినందుకు దాన్ని సరి అయినటువంటి సార్థకత గావించుకోవాలి. ప్రేమ స్వరూపులారా, ప్రపంచమంతైకుడును పరమాత్మ యొక్క ప్రతిస్వరూపమే. అష్టైశ్వర్య స్వరూపుడైనటువంటి భగవంతుడు అష్టశక్తులతో సృష్టినంతైకుడును వ్యాపించి ఉంటున్నాడు. మానవునికి ప్రధానమైనటువంటి జలము. ఈ జలమే మానవునికి ప్రాణము. ఈ భూమండలం నందు 3 భాగములు జలము నిండి ఉంటున్నది. కనుక మానవత్వాన్ని కాపాడేటువంటి జలమే. ఈ జలములకు ఉపనిషత్తులో జీవం అన్నారు. కనుకనే జలస్వరూపుడైనటువంటి వాడు మొట్టమొదటి పరమాత్మ స్వరూపుడు. రెండవది అగ్ని. ఈ అగ్ని ప్రతి మానవుని యొక్క ఉదరమునందు కూడాను జఠరాగ్నిగా మండుతుంటుండాలి. ఈ జఠరాగ్నియే లేకుండా మానవుడు భుజించినటువంటి ఆహారము జీర్ణింపజేసి దాని రసస్వరూపాన్ని సర్వాంగములకు పంపేటువంటి అవకాశమే ఉండదు. ఈ 7 ధాతువులు కూడాను ఈ అగ్ని ద్వారానే ఏర్పడుతున్నాయి. మానవుని ఉన్నటువంటి రక్తము, కండలములు, ఎముకలు, నాళములు అన్ని కూడాను ఈ యొక్క రసస్వరూపమైనటువంటివి. కనుకనే భగవంతుని అంగీరసాయ నమః అన్నాడు. ప్రతి అంగమునందు కూడాను రసస్వరూపుడుగా ఉండటం చేత అతనికి అంగీరసుడు అని పేరు. ఈ అంగీరసుడు అగ్నిస్వరూపుడు. మూడవది భూమి.
ఈ భూమి అందే సమస్త సృష్టి స్థితి లయములు జరుగుతున్నవి. మానవునికి కావలసినటువంటి ఆహార సదుపాయములన్నీ కూడా భూమి నుండి ఆవిర్భవించుతున్నవి. కనుక ఈ భూమి మానవునికి సరైన యొక్క ఆనందాన్ని అందించేటువంటి యొక్క స్వరూపం కనుకనే భూమి కూడా భగవత్ స్వరూపమే. ఇంకా నాలుగవది వాయువు. ఈ వాయువు ప్రాణమునకు అత్యంత మిత్ర స్వరూపమైనది. ప్రతి మానవుడు కూడా ఉచ్ఛ్వాస నిశ్వాసముల చేతనే ఈ గాలిని మనం అనుభవిస్తున్నాం. సో హం ఈ తీసుకునే సమయంలో సో హం ఈ రెండింటి ఎందే మానవత్వం ఇమిడి ఉంటున్నది. దీనినే పోతన చెప్పాడు. పలికెడిది భాగవతమట పలికించెడి వాడు రామభద్రుండట. పలికించెడి వాడు రామభద్రుండట నే పలికిన భవహర్మగునట. నే వాడు ఈ రెండు పదాల్ని అక్కడ ఇమిడ్చాడు. పలికించెడి వాడు, పలికెడిది నేను, వాడు నేను. వాడు అనేటువంటి పదములకు సంస్కృతంలో సహా అన్నారు. నేను అనేటువంటి పదములకు సంస్కృతంలో అహం అన్నాడు. కనుక సహా అహం సోహం రెండుగా మారిపోయింది. వాడు నేనే అనేటువంటి యొక్క సత్యాన్ని మనకు నిరూపిస్తూ వచ్చింది. కనుకనే వాయుతత్వం ఏం బోధిస్తుంది? అది నేను వాడే, నేను వాడే, నేను వాడే. ఎవడు? నేనే దేవము. కనుక ఈ వాయువు ఇట్టి పరమ పవిత్రమైనటువంటి యొక్క ఏకత్వాన్ని ప్రబోధిస్తూ వచ్చింది. ఈ వాయువు మన యందు ఒక్క దినమునకు 21,600 పర్యాయము సంచరిస్తూ ఉండాలి. ఈ యొక్క వాయు స్వరూపమే మన యందు లేకపోతే మన జీవితమే వ్యర్థమైపోతుంది. కనుక నాలుగవ స్వరూపమైనటువంటి భగవంతుడు వాయువే. ఐదవది ఆకాశము. ఆకాశము ఈ పంచభూతములకు అవకాశంగా కల్పించేటువంటిది. పంచభూతములకు ఆకాశం నుండి ఆవిర్భవించినటువంటివి. ఆకాశము శబ్ద స్వరూపము, శబ్దము బ్రహ్మస్వరూపము. శబ్ద బ్రహ్మమయీ చరాచరమయీ జ్యోతిర్మయీ వాంగ్మయీ నిత్యానందమయీ. నోటిని ఇచ్చినదెందుకు తెలుసో మాటలు పలికేటందులక. మాయామయీ శ్రీమయీ. నోటిని ఇచ్చినదెందుకు తెలుసా ఈ మాటలు 8 అక్షరములందు పలికేటందులక. ఈ 8 శక్తులు ఆర్తత్రాణుడు దేవదేవుడు శబ్ద బ్రహ్మమయి. సర్వత్రా వ్యాపించినటువంటిది శబ్దమే. ఆకాశం ఎక్కడున్నదంటే పైన ఉన్నదని చూపిస్తున్నాం. కాదు కాదు, ఆకాశం ఈనాడు ఇది మానవుడు ఆకాశమే, ఇది ఆకాశమే, దేశ ఇది దేశముల ఆకాశమే. నుండి శబ్దం వెలువడేటువంటి ఎక్కడుందో యొక్క అదంతా వార్తలను ఆకాశమే. మాత్రమే కనుక వినడానికి సర్వ అవకాశములను కూడా అనుకుంటున్నాడు. చేర్చుకునేటువంటిది ఆకాశం. అదే తన కనుక కర్తవ్యమని సర్వత్రా ఉన్నది విశ్వసిస్తున్నాడు. ఆకాశమే. ఇది ఇంతకంటే తన ఐదవ మానవత్వంలో భగవంతుడు. విశేషమైనటువంటి ఇంకా యొక్క ఆరోది విశిష్టత లేదని భావిస్తున్నాడు. సూర్యుడు. సూర్యుడు కానీ కేవలము ఉష్ణ తన స్వరూపుడు. నుండి ఈ ఉష్ణం వెలువడేటువంటి ఏ యొక్క రీతిగా ఆవిర్భవిస్తుండాలి? తత్వం ఏమిటో సూర్యుని యందు తనను తాను ఉన్నటువంటి గుర్తించుకోలేకపోతున్నాడు. హైడ్రోజన్ ఈ తనను విధంగా తాను మారేటప్పుడు ఈ తెలుసుకోలేనటువంటి ఉష్ణం వ్యక్తి ప్రారంభమవుతుంది. ఇది ఎన్ని విద్యలు వైజ్ఞానిక నేర్చినప్పటికీ ధర్మం అది కూడా. కేవలం ఎక్కడి నుంచి పొట్టకూటి వచ్చిందంటే నిమిత్తమై హైడ్రోజన్ ఉంటుంటుంది. ఈ ఇది విధంగా కేవలం మార్చే ఒక సమయంలో పిచ్చి ఉష్ణం భ్రాంతిగా ప్రారంభమవుతుంది. ఈ చెలరేగుతూ శక్తులు వచ్చింది. కూడా 8 ఇది శక్తులుగా కేవలం ఉంటున్నాయి. అవివేక తత్వంగా ఒకటి కూడా రూపొందుతూ యాంత్రిక వచ్చింది. శక్తి, రెండవది ఇట్టి ఉష్ణ కృష్ణుడు శక్తి, కృష్ణుడు మూడవది ఖండిస్తూ కాంతి వచ్చాడు. శక్తి, నాలుగవది ధ్వనిశక్తి, కృష్ణకు కారణము ఐదవది విద్యుత్ శక్తి, రాగద్వేషము. ఆరవది రసశక్తి, ఇక రాగద్వేషములు ఎనిమిదవది అది తాను వేరు ఆత్మ శక్తి. ఈ ఇది కూడా పదార్థములు వేరు ఆత్మేశ్వర స్వరూపంగా అనేటువంటి ఉంటుంది. భ్రమించినటువంటి కనుక ఈ వానికి శక్తి ఇట్టి రాగద్వేషములు ఏ ఆవరిస్తూ విధంగా ఉంటాయి. ఉన్నదని విచారణ చేస్తే ఇది నాది, సైంటిస్టులు ఈ గృహము చాలా నాది, పరిశోధన ఈ భూమి చేశారు. నాది, ఒక్క ఈ తోట సెకండుకు నాది, ఈ కారు సూర్యులో నాది ఉన్నటువంటి వస్తువు అనేటువంటి నాది నాది అనేటువంటి 4,000 యొక్క తత్వం ఉన్నంత వరకు lakhs తనపైన రాగము, శక్తిని తనది కోల్పోతున్నారు. కాని ఒక్క దానిపైనటువంటి సెకండ్. ద్వేషము ఒక్క సెకండ్ లో వస్తూ ఇంత సూచనాన్ని తనది కోల్పోతున్నారు. ఏది ఇంత తనది కానిది ఏది ఉన్నప్పటికీ అనేటువంటి దీనికి విచారించేటువంటి ఏమాత్రం కూడా విచక్షణ చలనం లేదు. శక్తి ఇంకా మానవుని కొన్ని యందు వేల శూన్యమైనది. మిలియన్ల వరకు కూడా ఈ ఒక సూర్యుడు ఈ దేశంలో ఇష్టాన్ని అనేక అందరికీ అంగములు అందిస్తుంటాడు. కూడి ఉంటున్నది. కనుక ఇతని ఈ శక్తి అనేక శక్తి అంగములతో అగ్ని ఎవరు కూడినటువంటిది కూడా ఈ వర్ణించలేరు. శరీరం. కనుక భగవంతుడు ఇందులో అవాంగ్మాన ఈ సహోదరుడు. అంగములలో ఏ అంగములకు అతని ప్రమాదం నుండి ఏ జరిగినా, సర్వం కూడాను ఏ ఆవిర్భవిస్తుండాలి. అంగములకు బాధ ఈ కలిగినా, సూర్యుడు ఏ బుద్ధికి అంగములకు అధిపతి. కీడు చేసినా మానవునికి ఇందులో బుద్ధి అనుభవించేటువంటిది ఒకే ఈ శరీరం. మానవుని బుద్ధిని కనుకనే ప్రకాశింపజేసేటువంటి వాడు మానవుడు సూర్యుడు. తన దేహంలో కనుక ఉన్నటువంటి సూర్యుడు సర్వాంగముల యొక్క ఆరవ క్షేమాన్ని కోరుతూ శక్తి స్వరూపుడు. సర్వాంగముల ఇంకా యొక్క ఏడవది అభివృద్ధిని చంద్రుడు. కూడా ఆశిస్తూ ఈ చంద్రుడు దానిపైన సర్వ మనస్సుకు సమానమైనటువంటి అధిపతి. రాగమును కలిగి ఈ ఉంటుంటాడు. మనస్సు చేతనే అదే విధముగానే ప్రశాంతమైనటువంటి భావాలను అభివృద్ధిగా ఈ చరాచర ఆవిష్కరిస్తున్నాడు. ప్రపంచమునందు మనస్సు యొక్క స్వరూపమే సాత్విక రాజసిక ప్రపంచము. తామసికమైనటువంటి గుణములతో జగత్తు. కూడినటువంటి ఈ ప్రకృతి యందు లేకపోతే జగత్తే లేదు.
జీవన జ్యోతి వంటి ఈ పరమాత్మని యొక్క శక్తి సర్వత్రా సమంగా ప్రసరిస్తూ వస్తుంటారు. దీపము ఒక్కటి అయినప్పటికీ తెల్లటి గాజు ముక్కల పైన పడినప్పుడు అది ప్రకాశవంతంగా కేవలము పరిశుద్ధమైనటువంటి కాంతిగా మనకు వెలుగుతుంటారు. అదే జ్యోతి రంగుల యొక్క గాజు ముక్కల పైన పడినప్పుడు వివిధ రంగులతో అది ప్రకాశిస్తూ ఉంటుంది. అదే జ్యోతి భూమి పైన పడినప్పుడు తన కాంతిని మరుగు చేసుకుంటుంటుంది. అది ఈశ్వర అనుగ్రహం అనేటువంటి జ్యోతి సాత్వికుల యొక్క హృదయం పైన పడినప్పుడు అది కేవలం పవిత్రమైనటువంటి యొక్క దేశోద్ధారమైనటువంటి లోకోద్ధారమైనటువంటి యొక్క ప్రకాంతితో అది విరజిమ్ముతుంటుంది. అదే ప్రకృతి కలిగినటువంటి వారి హృదయం పైన పడినప్పుడు అది అనేక రకమైనటువంటి యొక్క సృష్టిలతో ఈ వాంఛలతో కూడి కేవలం భౌతికమైనటువంటి యొక్క లౌకిక దృష్టితో బహిర్దృష్టితో వారి జీవితంలో సాగిస్తూ పోతుంటారు. ఇదే ఈశ్వర అనుగ్రహము తామసిక హృదయాల పైన పడినప్పుడు కేవలము దానిలో ఎట్టి మార్పులు లేక ఆ యొక్క పవిత్రమైనటువంటి కాంతి కూడాను తగినటువంటి విలువలు లేనటువంటి పరిస్థితిగా అది కొనిపోతుంది. కనుకనే మానవుడు వజ్రములోని అన్ని ముఖములు కాంతి విరజముతూ వెలిగిస్తున్నట్టుగా కృష్ణుని యొక్క దుర్వినియోగం భావములు సర్వతోముఖంగా లోకానికి కాంతి వెరజమును వజ్రమును కోతలు కోయుకొలది దాని విలువ అధికమైనట్టుగా మన భారతీయ సంస్కృతి యందు కేవలము భారత ఆదర్శప్రాయంగా అనుభవించినటువంటి అందించినటువంటి మన మహాభారతం యొక్క ఆ విధంగా దాని విలువను అధికమైపోతుంది. ఇది అనుభవించుకొలది నూతనమైనటువంటి భావములు, ఉత్తేజమైనటువంటి ఊహలు, ఆనందకరమైనటువంటి వార్తలు అందులో మనకు వెలువడుతుంటాయి. కేవలం మానవుని మానవులుగా అర్థం చేసుకునేటువంటి నవ్యమైనటువంటి యొక్క ఈ ఆనందమైనటువంటి చరిత్రను మనము విచారణ చేసి అంతర్దృష్టితో మనం ఆలోచించినప్పుడు ఇందులో ఉన్నటువంటి గాలిలో ఇరిగినటువంటి ముళ్ళు ద్వారానే ప్రయత్నించాలి కానీ వడ్డలు తీసుకుంటే ప్రయోజనం లేదు. వజ్రమును కోయుటకు వజ్రమే అవసరం. అదే విధంగా మన మానవత్వాన్ని తెలుసుకోవడానికి మానవత్వంలోనే మన యొక్క విశిష్టతను అభివృద్ధి గావించుకోవాలి. యోగీశ్వరుడిగా పుట్టినటువంటి శ్రీకృష్ణుడు ధనోద్ధారుడైనటువంటి యొక్క అర్జునునికి కేవలము మానవ యొక్క తన మానవత్వాన్ని కూడా వేరు చేసి తన యొక్క దివ్యత్వమును ఏమాత్రం కూడా ప్రకటింపచేయక ఉపయోగపెట్టక మానవుని గాని ఆదర్శవంతంగా కలిసి ఉంటాయి. కానీ మంచి మాటలు వినాలంటే ఇటువైపున అటువైపున మొట్టమొదటి దినము ధృతరాష్ట్రుడు తమ యొక్క సంజయుని వేసినటువంటి ప్రశ్న ఏమనము ఎవరికి ఈ యుద్ధమునందు విజయం కలుగుతుంది అనేటువంటి ప్రశ్నకు కట్టకడపటి శ్లోకమునందు ఎత్ర యోగిస్తారంటే మలినంగా ఎత్ర పాత్రో కల్మషమైనటువంటి మారిపోయింది. మలినమైనటువంటి గాలి వల్ల నరోత్తముడైనటువంటి ఈ అర్జునుడికి పురుషోత్తముడైనటువంటి కృష్ణుడికి మలినంగా అధికారమూర్తి అయినటువంటి అర్జునుడికి అవతారమూర్తి అయినటువంటి కృష్ణుడికి ఈ ఇరువురికి మాత్రమే ఈ సన్నిహిత సంబంధం అర్థమవుతుంది. కనుక ఈనాడు మనం కృష్ణుని యొక్క విషయములను, కృష్ణుని యొక్క ఆదేశములను, కృష్ణుని యొక్క ఆదర్శములను మనం అర్థం చేసుకోవడానికి నరోత్తములైనా కావాలి, అధికారమూర్తులైనా కావాలి. కనుకనే ఇంటి అధికారమూర్తి ఏంటంటే అర్జునుడికి విశ్వవిరాట స్వరూపం చూపటం లోపల అవతారమూర్తికి అయితే ఈ విశ్వవిరాట స్వరూపం అనేటువంటిది ప్రత్యేకించి భగవత్ శక్తికి సంబంధించినట్టుగా లేక ప్రతి మానవుని ఎందుకు అంతర్లీనమై ఉన్నటువంటి స్వరూపమా అనేటువంటి సత్యాన్ని మనం అనుగ్రహాన్ని ఏ రీతిగా పొందగలం. మనం అనేక వృక్షములు చూసి ఉంటాం. కొన్ని మర్రి వృక్షములు చాలా విశాలమైనటువంటిదిగా ఉంది. అనేక కొమ్మల రెమ్మల తోపల కొన్ని ఊడల దిగి ఏదో సప్త స్తంభములతో చేరినటువంటి యొక్క భవనముగోలే కూడాను కనిపిస్తుంటాయి. కనుక ఇలాంటి విశాలమైనటువంటి వృక్షములు మనం చూస్తున్నాం. కానీ ఈ వృక్షం యొక్క ఆకారము చాలా విశాలంగా కనిపిస్తుంది. కానీ ఆ వృక్షం నుంచి ఆ మర్రి విత్తనం అనేటువంటిది ఒకదానిని తీసి దానిని కోసి అందులో విత్తనము చూచినప్పుడు ఏదో ఒక ఆవగింజ వలె మనకు గోచరిస్తుంటుంది దాని యొక్క విత్తనం. ఇంత విశాలమైనటువంటి వృక్షము ఈ చిన్న విత్తనము నుండి అణిగి ఉన్నటువంటి ఇది భ్రమణ లేక సత్యం కాదు. ఇది సత్యం, ముమ్మాటికి సత్యం. అయితే ఈ విత్తనం ఏ రూపంలో ఉంటున్నది? అణుస్వరూపంలో ఉంటుంది. మనం పెంచవలసిన రీతిగా ఈ యొక్క విత్తనము నాటి మొక్కగా చేసి పెంచినప్పుడు ఇది ఒక విశాలమైన వృక్షంగా మనకు రూపొందుతూ వచ్చింది. అయితే ఈ వృక్షమునందు ఉన్నటువంటి కొమ్మలు, రెమ్మలు, ఆకులు, కాయలు, దీని వగరు, దీని యొక్క వేర్లు అన్ని కూడాను ఏ రూపంలో ధరించి ఉంది? ఒక్క విత్తనమే.
కనుక ఈ యొక్క వృక్షం అనేటువంటిది ఆకులు వేరు, కొమ్మలు వేరు, రెమ్మలు వేరు, వేరులు వేరు కాదు. ఆకులు వృక్షమే, కొమ్మలు వృక్షమే, వేరులు వృక్షమే, కాయలు వృక్షమే, అంతా వృక్షమే. బీజం మాం సర్వభూతానాం. ఇదే రీతిగాని ఈ విశ్వమైనటువంటి యొక్క ఈ వృక్షమునందు ఏదో దైవత్వం అనేటువంటి ఒక చిన్న విత్తనం నుంచి కూడాను ఈ విశ్వం అనేటువంటి వృక్షమైంది. కానీ ఈ వృక్షమునందు ఉన్నటువంటి సర్వ జాతులు, సర్వ మానవులు, సర్వ క్రిమికీటకాలు, సర్వ జీవులు కూడాను ఆ యొక్క విత్తనం యొక్క ఆకారమే, విత్తనం యొక్క సారమే. కనుక నీ విశాలమైనటువంటి నీ యొక్క ఘనముతో చేరినటువంటి యొక్క ఈ దేహమునందు ఒక అణుమాత్రమైనటువంటి యొక్క ఆత్మతత్వమైనటువంటి యొక్క దివ్యత్వమైనటువంటి లోపల విత్తనంగా ఉంటుండాలి. కనుక ఈ మానవుడు అనేటువంటి యొక్క మానవత్వం అనేటువంటి యొక్క ఈ విత్తనమును చక్కగా మనము అభివృద్ధి గావించి వృక్షముగా చేసుకున్నప్పుడు ఇదే మనకు విశ్వ విరాట స్వరూపంగా మనకు గోచరిస్తుంది. అయితే ఈ విత్తనమును ఎక్కడ పెట్టి మనం పోషించాలి, ఎక్కడ నాటాలి? మనం అరచేతిలో పెట్టుకుని నీరు పోస్తే అది వృక్షం అవుతుందా? లేక ఒక టమ్లర్ లో పెట్టి నీరు పోస్తే అది వృక్షం అవుతుందా? కాదు కాదు. అది మట్టి ఎందు పెట్టి నీరు పోసినప్పుడే అది విత్తనం మొక్కగా బయలుదేరుతుంది. ఆ మట్టి ఎందు కూడాను అధిక లోతు గాని లేక పైపైన గాని పెట్టితే అది ప్రయోజనం లేదు. కనుక మనము హృదయ క్షేత్రం అనేటువంటి యొక్క ఈ హృదయ భూమి యందు భగవత్ నామం అనేటువంటి బీజమును నాటుకున్నప్పుడు అదే క్రమక్రమేణా మన ప్రేమ అనేటువంటి జలమును పోయటం చేత, శ్రద్ధ అనేటువంటి కలుపులు చేయటం చేత ఇది పెద్ద వృక్షం అనేటువంటి విశ్వంగా మారిపోతుంది. కనుకనే ఈ విశ్వ విరాట స్వరూపాన్ని సహస్రశీర్ష పురుష సహస్రాక్ష సహస్రపాద్ అన్నారు. అనగా అనేక వేల శిరస్సుల చేత, అనేక వేల పాదముల చేత, అనేక కన్నుల చేత ఈ ధరించినటువంటి ఈ యొక్క విష్ణువు కేవలం ఎక్కడి నుంచి వచ్చింది? మన యొక్క అంతర్దృష్టి యొక్క ప్రతిబింబమే ఈ యొక్క బహిర్దృష్టి యొక్క విశ్వస్వరూపం. ఇప్పుడు నేను కన్నులు తెచ్చాను. కన్నులు తెరిచి చూసినప్పుడు ఇన్ని శిరస్సులు కనిపిస్తుంటాది, కొన్ని వేల శిరస్సులు. కానీ కన్నులు మూసుకుంటే ఈ వేల లోపల ఒక్క తలైనా కేవలం ఈ శిరస్సులే కాదు, ఈ గోడ కనిపిస్తుంది, ఈ యొక్క ఎంబ్లమ్స్ అంతా కనిపిస్తున్నాయి, ఈ ఫోటోస్ కనిపిస్తున్నాయి, ఈ చైర్స్ కనిపిస్తున్నాయి, ఈ ఫ్లాగ్స్ కనిపిస్తున్నాయి, అంతా సర్వ సృష్టి అంతా కూడా నాకు కనిపిస్తుంది. బయట వెళ్లి చూసినప్పుడు ఈ కొండలు, చెట్లు, గుట్టలు, టౌన్లు, అన్ని గ్రామములు కూడా మనకు కనిపిస్తున్నాయి. కేవలము అనేక లక్షల మైళ్ళ దూరం ఉన్నటువంటి యొక్క ఆకాశం కూడా కనిపిస్తున్నాయి, నక్షత్రములు కూడా కనిపిస్తున్నాయి, సూర్యచంద్రాదులు కూడా కనిపిస్తున్నాయి. కానీ అదే దృశ్యము కన్నులు మూసుకుంటే ఇంత విశ్వములో ఒక్క చీమంత భాగమైనా మనకు కనిపించకుండా. కాదు కాదు. కన్నులు తెరిస్తే జగత్తంతా కనిపిస్తుంది, సృష్టి అంతా కనిపిస్తుంది. కన్నులు మూసుకుంటే సృష్టి ఏమాత్రమో మనకు కనిపించడం లేదు. కనుక ఈ సృష్టి అంతా ఎక్కడి నుంచి వచ్చింది? మన దృష్టి నుంచి వచ్చింది. దృష్టి ఉంటే సృష్టి, దృష్టి లేకపోతే సృష్టి లేదు. కనుక బహిర్దృష్టి చేత బహిర్ ప్రపంచం అనేటువంటి దాన్ని మనం ఏ రీతిగా చూస్తున్నామో అంతర్దృష్టి చేత ఈ ప్రతిబింబమైనటువంటి యొక్క అంతర్విశ్వాన్ని కూడా మనం దర్శించుకోవడానికి తగిన ప్రయత్నం చేయాలి అనేటువంటి దానికి ఉపదేశంగా, ఆదర్శంగా ఈ అర్జునుడి యొక్క విశ్వ విరాట స్వరూపాన్ని నిరూపిస్తూ వచ్చాడు. కేవలం బహిర్ ప్రపంచం అంతా కూడా అంతర్దృష్టి యొక్క ప్రతిబింబమే తప్ప అన్యము కాలేదు. కనుక ఇట్టి అంతర్దృష్టిని అభివృద్ధి గావించుకునే నిమిత్తమై పరమాత్ముడు అనేక రకమైనటువంటి ఆదర్శవంతమైన జీవితాన్ని అర్జునుడికి అందిస్తూ వచ్చాడు. కదలిక లేనటువంటిది నీరు ఎట్ల కాదో, దహించినటువంటిది ఎట్లు అగ్ని కాదో, కనుకనే అంతర్దృష్టి లేనటువంటి వాడు మానవుడు కాదు అని కూడా అక్కడ ఒక విధమైనటువంటి నిర్ణయం చేశాడు. అగ్నికి దహన శక్తి, నీటికి జల శక్తి, అంతర్దృష్టి మానవ శక్తి, బహిర్దృష్టి పశువు శక్తి. ఈ శక్తులు అనేటువంటి యొక్క ప్రాణములు లేకపోతే పశువు పశువు కాదు, మానవుడు మానవుడు కాదు, అగ్ని అగ్ని కాదు, జలం జలం కాదు. కనుకనే అంతర్బహిష్య తస్సర్వవ్యాప్య నారాయణ అన్నాడు వేదంలో. అంతర్బహిష్య తస్సర్వవ్యాప్య నారాయణ. బహిర్ముఖం నందున్నటువంటి యొక్క తత్వము అంతర్ యొక్క తత్వము యొక్క ప్రతిబింబమే అనేటువంటిది. అంతర్బహిర్ తత్వములందు కూడాను ఒకే శక్తి ఉన్నదనేటువంటి సత్యాన్ని ఈ విశ్వ విరాట స్వరూపం నందు నిరూపిస్తూ వచ్చాడు. ఏకోహం బహుశ్యాం అని నిరూపించాడు. నీవు రాత్రి నిద్రించావు. ఆ నిద్ర యందు నీవు కేవలం ఊటీ క్యాంప్ లోపల సమ్మర్ క్లాస్ లో నిండినట్టుగా స్వప్నం వచ్చింది.
ఆ సమ్మర్ క్లాస్ లోపల ఇన్ని శిరస్సులు, ఇంతమంది స్టూడెంట్స్, ఇంతమంది పబ్లిక్ ఈ రకమైనటువంటి దానిని చూస్తూ స్వామి మాట్లాడుతూ ఉండినట్టుగా నీకు కనిపించింది ఆ స్వప్నం. కానీ ఈ వీటి యొక్క స్వరూపము, ఈ యొక్క విద్యార్థుల యొక్క స్వరూపము, ఈ భవనం యొక్క స్వరూపము, ఈ దేహం యొక్క స్వరూపము అక్కడ ఎవరు తెచ్చి పెట్టారు? కాదు కాదు, నీ మనోభావమే ఇన్ని ఆకారములను సృష్టించింది. నీ మనోభావమే ఈ యొక్క ఉదక మండలాన్నంతా సృష్టించింది. నీ మనోభావమే ఈ భవనాన్ని సృష్టించింది. ఈ మనోభావమే నీ యొక్క స్వామి స్వరూపాన్ని కూడా నీ ఎదురు ఉండినట్టుగా సృష్టించింది. కనుక ఈ సృష్టికంతా కూడా నువ్వు మూల కారణము నీ మనోభావమే సృష్టి, నీ మనోభావమే కారణము. ఒక్క మనస్సే ఇన్ని రకములైనటువంటి సృష్టిని కూడా నువ్వు సృష్టింపబడుతూ. కనుకనే మన ఏవ మనుష్యానాం కారణం బంధమోత్తు, ఈ మనస్సే సర్వమునకు కారణమని కనుక ఈ మనస్సు యొక్క తత్వాన్ని మొట్టమొదటి గుర్తించడానికి ప్రయత్నించమని అర్జునుడు ప్రబోధించాడు. మొట్టమొదట మనలో ఉన్నటువంటి యొక్క సంకల్పములైనటువంటి కోరికలను మొట్టమొదట కాల్చివేయడానికి ప్రయత్నం చేయాలి. పరులకు తెలిసినా తెలియకపోయినా నీ అంతర్దృష్టిలో ఉన్నటువంటి కోరికలు ఏమాత్రమైనా ఏనాటికైనా బయటికి రాక తప్పదు. మనకు పైపైన ఎట్టి కోరికలు లేనట్టుగా మనం నటన చేయవచ్చును, కానీ ఆ కోరికలు మాత్రము నిన్ను మూచిపెట్టడానికి కానీ లేక మరుగు పెట్టడానికి కానీ అవి ఏమాత్రము పూనుకో. ఈ వాంఛలు అగ్ని వంటివి. అగ్నిని బట్టలో మూట కట్టేసేస్తే బట్టను కూడా కాల్చుకుని అగ్ని బయటకు వస్తుంది. కనుక నేడు కాకపోయినా రేపటికైనా, రేపు కాకపోయినా ఎల్లుండికైనా కూడాను నీవు దాచిపెట్టి మూచిపెట్టినటువంటి యొక్క ఈ భావములు ఏనాటికైనా బయటికి రాక తప్పదు. కనుక ఈనాడే నీ యొక్క భావములను బయట పెట్టుకుని ఆ ఉదయమునందు పరిశుద్ధమైనటువంటి స్థానం పరమాత్మనికి ఎప్పుడు కూడా రిజర్వ్ చేసి పెట్టుకోవాలని అర్జునుడు ప్రబోధిస్తూ వచ్చాడు. అందువలననే అర్జునుడికి మున్ముందే తనకు చంపువాడు నీవు కాని, చచ్చువాడు పాండవులు కాని, చంపించువాడు నేను కాని కాదు. ప్రవేశపెట్టకండి. నీకు కాని, నాకు కాని, పాండవులకు కాని పుట్టుక లేదు. పుట్టినటువంటి ఈ దేహములకే చావులు తప్ప ఈ యొక్క ఆత్మతత్వమైనటువంటి యొక్క పవిత్రతకు ఏనాటికి చావులు కాని, పుట్టుక కాని లేదని నిరూపించాడు. కనుక మనము ఈ చావు పుట్టుకలతో చేరినటువంటి యొక్క తోలుతిత్తి వంటి ఈ దేహములకై మనం భ్రాంతిపడి అనేక రకమైనటువంటి యొక్క నిత్య సత్యములుగా ప్రకాశించేటువంటి ఆత్మతత్వాన్ని మనం మరుగు చేసుకోవటం ఇది మానవత్వానికి తగినటువంటి కర్తవ్యం కాలేదు. కానీ మనం మానవులుగా ఉండినంత వరకు అట్టి పవిత్రమైనటువంటి మానవతత్వాన్ని మనం గుర్తించుకోవటం కష్టం. కనుకనే కృష్ణుడు కేవలం మానవాకారములకు దిగి మానవులతో సన్నిహిత సంబంధ బాంధవ్యాన్ని కలిగించుకొని భావమర్గుల వలె కేవలం అన్నింటికి కూడాను సామాన్యమైనటువంటి యొక్క మానవుల వలె తాను యొక్క కర్తవ్యాన్ని నిర్వర్తించి వచ్చాడు. కృష్ణుడు సామాన్యంగా నిత్య జీవితంలో పవిత్రమైనటువంటి జీవితం గడిపినటువంటి వాడు. ఈనాడు మనం చదివేటువంటి భాగవతములు కానీ, భారతములు ఎందుకు కానీ, చూచేటువంటి యొక్క సినిమాలు, డ్రామాలు ఎందుకు కానీ ఉన్నటువంటి యొక్క పరిస్థితి కానిది కృష్ణుడు యొక్క సత్యం. ఇది కేవలం కృత్రిమమైనటువంటివి, కల్పితమైనటువంటివి. కానీ సత్య మార్గమునందు కృష్ణుని యొక్క జీవితాన్ని మనం విచారించినప్పుడు అతని యొక్క ఉత్తమమైనటువంటి గుణములు, ఉత్తమమైనటువంటి ఆదర్శములు మానవాదర్శమైనటువంటివిగా ఉంటున్నాయి. నిత్య జీవితంలో సత్యవాక్కును అధికంగా ప్రదర్శించేటువంటి వాడు, ప్రకటించేటువంటి వాడు. అందువలననే అప్పుడప్పుడు అర్జునుడు కూడా కృష్ణుని బావా అనకుండా సత్యవచనుడా అని పిలిచేటువంటి వాడు. యుద్ధమంతా జరిగిన తరువాత అతను తన తండ్రి ఇంటికి వెళ్ళాడు, ద్వారకకు వెళ్ళాడు. ద్వారకకు వెళ్ళేటప్పటికీ వసుదేవుడు ఎదురేతంచి, నాయన ఈ యొక్క పాండవులకు కౌరవులకు జరిగినటువంటి యొక్క ఈ మార్పులలో ఏది ప్రధానమైనటువంటిది, ఏది పునాదిగా వచ్చినటువంటిది? నీవు సత్యం పలికేటువంటి వాడు కనుక నీవు పుట్టిన నాటి నుండి కూడాను నీ నోటిలో అసత్యమైనటువంటి పలుకు నేను ఏనాడు వినలేదు. కనుక నీవు సత్యవాచ్యకుడు కనుక నీవు సత్యమును చెప్పి నా హృదయాన్ని చల్లార్చమని చెప్పని కోరినాడు. నిజముగా కుమారుడు ఎంత సత్యవాక్ పరిపాలకుడైనా, సత్యవచనములు వెల్లడించేటువంటి వాడైనా తండ్రి కుమారుడు ముందు నీవు సత్యవచనుడు అని మాత్రం ఒప్పుకోవడానికి ఏ తండ్రి కూడా అంగీకరించాడు. కనుక వసుదేవుడు కృష్ణుణ్ణి నీవు సత్యవాక్ పరిపాలకుడు అనేటువంటి పలుకును తాను ఉచ్చరించేటప్పటికీ, అనగా నీవు సత్యవాక్ పరిపాలకుడని వెల్లడించేటప్పటికీ ఈ యొక్క కృష్ణుని ఎందున్నటువంటి యొక్క సత్యవాక్యం అనేటువంటిది ఎంత ఆదర్శవంతమైనటువంటిది మనం యోచించుకోవాలి. కానీ ఈనాడు మనం చదివేటువంటి గ్రంథములు ఎందుకు కానీ, చూచేటువంటి చిత్రములు ఎందుకు కానీ కృష్ణుడు కేవలము దక్కని వాడని, ట్రిక్కులు చేసేటువంటి వాడని, అబద్ధములు ఆడేటువంటి వాడని మనం ఈనాడు విశ్వసిస్తూ వస్తున్నాం. ఇది పవిత్రమైనటువంటి భారతంలో ఉన్నటువంటి యొక్క సూక్తులు కావు. ఇది కేవలము తన భాష్య సంబంధమైనటువంటి యొక్క ధన ప్రోగు చేసుకునేటువంటి యొక్క నిమిత్తమై ఈ విధమైనటువంటి యొక్క ఆకర్షణలకు ఈ విధమైనటువంటి దృష్టిని సృష్టిస్తూ వస్తున్నారు ప్రజలు. కనుక మన భారతీయులే ఈ పవిత్రమైనటువంటి భారత చరిత్ర యొక్క కృష్ణమూర్తి యొక్క చరిత్రను
లోకములకు తుచ్చమైనటువంటి యొక్క ధనమునకై పోగు చేసుకోవడం నిమిత్తమై ఇతన్ని ఈ రకమైనటువంటి యొక్క పెడమార్గమును పట్టించడము ఇది మహా అపరాధకరమైనటువంటి విషయం. కృష్ణుడు ఒక్కడు మాత్రమే కాదు సత్యవచనుడు, పాండవులు కూడాను సత్యవచనుడు. కనుక ఈ పాండవులను ఆదర్శవంతంగా తీసుకొని కృష్ణుడు భారతదేశములకు భారతము అనేటువంటి యొక్క సత్యస్వరూపాన్ని అందించిపోయాడు. కానీ పాండవులు ఎందున్నటువంటి యొక్క సహనం కానీ, పాండవులు ఎందున్నటువంటి యొక్క విశాలమైనటువంటి యొక్క ఆదర్శం కానీ, పాండవులు ఎందున్నటువంటి దృఢ సంకల్పములు కానీ, పాండవులు ఎందున్నటువంటి యొక్క ఆచరణ రూపమైనటువంటి యొక్క ప్రచారం కానీ మరి యొక్క భారతీయులు ఎక్కడ కనిపించడం లేదు. పాండవులు కృష్ణుని యొక్క ఆజ్ఞను అనుసరించినటువంటి వారు కనుక, కృష్ణుని యొక్క ఆదర్శాలను ఆచరించినటువంటి వారు కనుక, కృష్ణుని యొక్క సౌశల్యము, కృష్ణుని యొక్క శాంతము, కృష్ణుని యొక్క ఆదర్శము, కృష్ణుని యొక్క ఓపిక ఓర్పు వారి యందు గుణశీలతగా ప్రకటించబడినది. అశ్వత్థామ ఉప పాండవులైనటువంటి యొక్క పాండవుల కుమారులను గొంతులు కోసి వచ్చినప్పుడు అర్జునుడు ప్రతిజ్ఞ పట్టి అశ్వత్థామను పట్టుకుని వచ్చి ఎదురు నిలిచినప్పుడు ఈ సాధ్యమణి అనేటువంటి యొక్క ఈ ద్రౌపది తన కుమారులను పోగొట్టుకొని ఎంత కఠినమైనటువంటి హృదయంతో ఎన్ని విధమైనటువంటి బాధలతో తాను కుంగిపోతున్నటువంటి సమయంలో కూడాను అశ్వత్థామను చూచి పరిగెత్తుకుని వచ్చి కాళ్లపైన పడి ఎన్ని రకాలుగా ప్రార్థిస్తున్నారు. ఈ భారతం యొక్క చరిత్రలో ఉన్నటువంటి పాండవుల యొక్క సహనాన్ని కూడా మనం కొంత ఆదర్శాన్ని తీసుకోవాలి. ఈనాటి మాతృపుత్రులేనైతే అశ్వత్థామను చూచిన తక్షణమే తనలో బలము లేకపోయినా కూడా కంఠమైన కోరిక వారిని చంపివేయడానికి కోరుకునేటువంటి స్త్రీలు. కానీ ఆనాటి పతివ్రత అయినటువంటి మహాసాధ్యమనేటువంటి ఆదర్శ స్త్రీ అనేటువంటి యొక్క